హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ టు ప్రియా ఫన్నీ టాక్స్. సో ఈ బ్లాగ్ కోసం అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు మీరు, మీతో పాటు నేను కూడా. ఎందుకంటే ఈ బ్లాగ్ చేస్తున్నంతసేపు ఎంత హ్యాపీగా అనిపించిందో. సో ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసారు కదా. సో మా హల్దీ వేడుకలు అనమాట. ఫస్ట్ టైం మేము హల్దీ చేస్తున్నాము, బట్ చాలా చాలా ఎంజాయ్ చేసాము. ఇక్కడైతే బస్సులో వెళ్ళిపోతున్నాము. మేము ఒక ఫామ్ హౌస్ తీసుకున్నాం, అంటే మాకు తెలిసిన వాళ్ళదే. సో అక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. ఇంటి దగ్గర అయితే కొంచెం డిస్టర్బెన్స్, ప్లస్ పెళ్లి కూతురు వాళ్ళు రాకూడదు, అలా ఇలా ఉంటాయి కదా కొన్ని. సో ఆ సెంటిమెంట్స్ ఏవి ఉండకూడదని ఇలా తీసుకున్నాము. సో అక్కడికే దారిలో బస్సులో వస్తూ ఉంటే అదే వీడియో షూట్ చేశాను. ఇక్కడైతే డెకరేషన్, బట్ ఇది ఓపెన్ ప్లేస్ కదా. సో పాపం ఎంత డెకరేట్ చేసినా కొంచెం ఆ ఆకులు అవి అలా ఇలా వెళ్ళిపోయాయి. సో ఇగ్నోర్ దట్. అండ్ మా వాళ్ళంతా ఒక్కొక్కరే వస్తూ ఉన్నారు. ఇక్కడైతే మా బుడ్డోడు కూడా రెడీ అయిపోయాడు హల్దీ కోసం. వాడు బాగా ఇరిటేట్ అయ్యాడు, బట్ హ్యాపీగా వాడు కూడా నిద్రపోయాడులేండి. అక్కడ మ్యూజిక్ కి వాటికి పిల్లలకి చోటు తెలియజెట్టారు కదా, నిద్ర వస్తే అలా నిద్రపోయారు. సో మేమైతే వెళ్ళిన వెంటనే ఫస్ట్ భోజనాలు కానిచ్చేసాం, ఎందుకంటే అప్పటికే టైం 12 అయిపోయింది. సో యమగండం ఏదో స్టార్ట్ అయిందంట. సో అందుకని ఈ లోపు భోజనాలు అవి తినేసి మిగతా రెడీ చేసుకుంటే తర్వాత కూర్చోబెట్టేయచ్చు అని. ఇంకా ఈ గ్యాప్ లో టైం వేస్ట్ చేయకుండా ర్యాంప్ వాక్ కోసం రెడీ చేస్తున్నాం అందరినీ. మా తమ్ముడు పాటలు పెట్టేదాంట్లో బిజీగా ఉన్నాడు. సో ఇక్కడైతే మా వాళ్ళందరూ క్యూ కట్టారనమాట. 1 by 1 ఎలా చేయాలి అని కొంచెం ట్రైనింగ్ ఇస్తున్నాం, బట్ మేమేం ఎక్కువ ట్రైనింగ్ ఇవ్వలేదులేండి. వాళ్ళకి ఒక్కసారి చెప్పాం, వాళ్ళే చేసేస్తున్నారు చూడండి. సో ఫస్ట్ మా అమ్మ నాన్న టర్న్ అయిపోయింది. నెక్స్ట్ మా బాబాయ్ పిన్ని ఒక్కొక్కరుగా తిప్పమని చెప్పి అడుగుతున్నాము. అంటే ఏజ్ వైజ్ ప్లాన్ చేసామన్నమాట. అంటే ఫస్ట్ పెద్దవాళ్ళ నుంచి వరుసగా వస్తారు, పెళ్లి కొడుకు పేరెంట్స్, పెళ్లి కూతురు పేరెంట్స్ వరకు. ఆ తర్వాత చిన్న పిల్లలు, ఆ తర్వాత మేము యూత్ అంతా అనమాట. అంటే మాకు మ్యారేజ్ అయిపోయినా కానీ ప్రెసెంట్ యూత్ లాగే కదా. సో మేమంతా కజిన్స్ అంతా ఒకసారి వస్తామన్నమాట. మీకు ఇక్కడ సౌండ్ ఇరిటేషన్ వస్తే ప్లీజ్ నన్ను తిట్టుకోకండి. నేనే ఫోన్ చేతిలో ఉందని మర్చిపోయి ఎంజాయ్ చేస్తూ ఆ ఫ్లోలో అరిచేస్తున్నాను. సో మీకు ఆ బర్రి గొంతు లాగా అనిపిస్తుంది, తిట్టుకోకండి. నా గొంతే అది. సో గట్టిగా మాట్లాడితే అలాగే ఉంటుంది అనమాట. నా వాయిస్ ఎలా ఉంది మీరు కమెంట్ చేయండి. ఈ ర్యాంప్ వాక్ ఇవన్నీ నేను ఆల్రెడీ షార్ట్స్ లో మ్యూజిక్ యాడ్ చేసి పెట్టాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా థ్యాంక్స్ అండి అందరికి. సో మీలో ఎవరైనా చూడకపోతే వెళ్ళి అక్కడ కూడా చూడండి. వీళ్ళు మా అన్న వదిన. మా అన్న తిప్పమంటే బొంగరం తిప్పుతున్నాడు. మా వదిన ఎక్కడ రాదులేండి డాన్సులకి, సింగింగ్ కి, వాటికంతా. దీనికి ర్యాంప్ వాక్ కి కొంచెం అట్లా బుజ్జగిస్తే వచ్చేసింది. సిగ్గు మొగ్గలేసేస్తుంది ఒక్కొక్కరికి అసలు. పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ డాడీ ఎంత హుషారుగా డాన్స్ చేశారో మీరే చూడండి, ఒక లుక్ వేసేయండి. వీళ్ళేమో పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ నాన్న. మా అత్త మంచి హుషారుగా ఉంది అసలు. లవ్ సింబల్ ఇలా పెట్టాలి అని మా మామకు కూడా నేర్పిస్తుంది చూడండి మా అత్త. నెక్స్ట్ లైన్ లోకి మా బుడ్డోడు వచ్చేస్తున్నాడు చూడండి, నా మేనల్లుడు. క్యూట్ గా అడుగులు వేసేస్తున్నాడు వాడు కూడా అందరితో పాటు. ఇంకేమో ఇక్కడ చిన్నపిల్లలందరినీ క్యూ కట్టమన్నాము. పిల్ల రాక్షసులు ఒక్కొక్కరుగా డాన్స్లు వేసుకుంటూ ఊపుకుంటూ ఓతేగా వచ్చేస్తున్నారు. మా వాడు డాన్స్ కూడా మధ్యలో అబ్బబ్బా ఎంత హ్యాపీగా ఎగురుతూ పోతున్నాడు. మిగతా వాళ్ళు కొంతమంది పిల్లలు సిగ్గుతో నడుచుకుంటూ వచ్చేసారు. కొంతమంది పిల్లలు బాగా డాన్స్ చేశారనమాట. పిల్లలు ర్యాప్ వాక్ అయిపోగానే మొదలు పెట్టేసాము, ఎందుకంటే మా కజిన్స్ మేమంతా రావాలి కదా. సో ఏ స్టెప్ వేయాలి, ఎలా వేయాలి అనేది ప్రాక్టీసింగ్ చేసుకుంటూ ఉన్నాము. మా వాడికేమో డాన్స్ రాదు. ఇక్కడ అమ్మాయి ఏమో డాన్స్ ఇరగదీసేస్తుంది. రే పరువు పోతుందిరా, ప్లీజ్ రా డాన్స్ అయ్యరా అని అందరం అడుక్కొని మరీ వేపిస్తున్నాం వాడి దగ్గర.
అలా వాళ్ళని 30 తిప్పలు పెట్టి అట్లీస్ట్ ఒక స్టెప్ వేయించగలిగాము. సో ఇక్కడైతే ఇంకా టైం అయిపోయిందని వాళ్ళని కూర్చోబెట్టాము. ఫస్ట్ నలుగు అది పెట్టాలి కదా, అంటే పెద్దవాళ్ళందరూ కొంచెం నలుగు పెట్టేస్తే తర్వాత మనం హల్దీకి పూయడం మొత్తం పైనుంచి కింది దాకా వాళ్ళకి పూసేయడం చేయొచ్చు. సో ఫస్ట్ అయితే అందరూ మెల్లమెల్లగా నలుగు పెడుతున్నారు. ఇక్కడ మా కజిన్స్ టైం వచ్చేసింది. సో ఇంకా మొహం మొత్తానికి రుద్దేయడమే, ఏం గ్యాప్ ఇచ్చే పనే లేదనమాట. అలా నలుగులు పెట్టే పనిలో పెద్దవాళ్ళు బిజీగా ఉంటే మేమేమో ఇక్కడ బైక్ తీసుకొని అందరి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు చేస్తున్నాము. మీకు నచ్చించేయండి, పాట పాడడమో డైలాగ్ చెప్పడమో ఏదో ఒకటని. మా నాన్నని డైలాగ్ చెప్పమంటున్నాము. మా నాన్న చాలా బాగా చెప్తాడు, సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్స్ ఒకటి చెప్పమంటున్నాము. జాతి నెపమున సూత సుతుల కింద నిల్వ అర్హత లేదందువా. ఎంత మాట ఎంత మాట. ఇది ఛాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా. నీ తండ్రి భరద్వాజ విధాన పెట్టింది, అది జిగుప్సాకరమైన నీ సంభవం పెట్టింది. మట్టి కుటలో నేను కులము కలమాను వీయర్థవాదు కట్టి పెట్టింది. వాళ్ళ ఎవరి ఇంట్రెస్ట్ మీద వాళ్ళని ఏదో ఒకటి చెప్పమని చెప్తున్నాము. మా నాన్న చెప్పిన ఫుల్ డైలాగ్ షార్ట్ లో పెట్టాను, వాచ్ చేయండి. సో ఇక్కడైతే మా బాబాయ్ సాంగ్ పాడుతున్నాడు. చెప్పాలంటే ప్రోగ్రామ్ పెట్టాలి. ఏదైనా ఒక్క స్టోరీ ప్లీజ్, ఒక్క స్టోరీ. ఒకటి కాదు, ఎన్నెన్నో ఉన్నాయి. టైం సార్ చెప్పాలంటే ప్రజెంట్ అయితే అనితాని అనిత, ఓ అనిత బాడమా, అనిత మా మామ అనిత ఈమె. సో మైక్ ఎత్తుకు రాగానే మా అత్త పరిగెత్తి పారిపోతుంది అసలు. మైకి వాళ్ళిద్దరు దగ్గర జంటగా పక్క పక్కన నిల్చుకోండి, రెడీ. సరే డైలాగ్ డైలాగ్. ఐ లవ్ యూ గాయత్రి లాంటి చెప్పు. ఈ బారికి ఆయన చెప్తాను లేదా. నెక్స్ట్ మా ప్రియక దగ్గరికి ఒక నృత్య ప్రదర్శన పై మురళీకృష్ణ డాన్స్ చెప్పాగా మా కజిన్స్ గ్యాంగ్ వచ్చారంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మామూలుగా ఉండదు, చందనంతో ముంచి లేపేస్తామని. సో అలాగే మొత్తం మొహానికి అంతా రుద్ది పారేశారు. మా సైడే పెళ్లిళ్ళంటే ఎప్పుడూ హల్దీ చేయమన్నమాట. నార్మల్ నలుగులు ఇంకా పెళ్లికి సంబంధించినవి ఉంటాయి, కానీ ఇలాంటివి ఎప్పుడు లేదు. ఫస్ట్ టైం చేసాము, బట్ చాలా చాలా ఎంజాయ్ చేసాము. మీలో ఎవరైనా కూడా పెళ్లి ప్లాన్ చేస్తూ ఉంటే ఇలా హల్దీ ప్లాన్ చేసుకోండి. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇవి చాలా మెమరీస్ అన్నమాట. ఇప్పుడు నాకు చూసుకుంటుంటే కూడా వీడియో చేస్తూ ఎడిటింగ్ చేస్తూ ఎంత హ్యాపీగా ఉన్నిందో ఈ వీడియో చేస్తున్నంత సేపు ఆ మెమరీస్ గుర్తు చేసుకుంటూ. సో మీరు కూడా ఇలా ప్లాన్ చేయండి, చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడేమో నీళ్లు పోసుకునే టైం చూసారా, ఒక్కొక్కరు గ్యాప్ ఇవ్వడం లేదు అసలు. ఒకరు మారిస్తే ఒకరి పైన వరుసలు అవుతాం కదా. సో ఇలా వరుసలు అయ్యే వాళ్ళం అందరము ఒక్కరు కూడా వదల్చకుండా కొట్టేసాం నీళ్లు. పెట్టక్క అన్నావు, ఇట్ట పెట్టేదా. ఇంత హైట్ దొంగలే, కొంచెం అయినా బర్గా సాయి కొంచెం కొంచెం
పిల్లలు కూడా పెద్దోళ్ళైనా మేమేం మీతో తీసుకోమో మీకన్నా ఎక్కువ అన్నట్టుగా అసలు ఒక్కొక్కరు స్నానం చేసినట్టుగా మునిగి తేలుతున్నారు. మాకన్నా ఎక్కువ ఎంజాయ్ చేశారు వాళ్ళు. మా కజిన్స్ అందరం కలిసి ఒక్కసారి నీళ్ళు పోయాలి అన్న వీడియో కోసం అయితే ఒక ½ అవర్ తీసుకున్నాము అందరం. ఇక్కడేమో గేమ్స్ టైం స్టార్ట్ అయిపోయింది. పెళ్లి కూతురు వాళ్ళు ఒక సైడ్, పెళ్లి కొడుకు వాళ్ళు ఒక సైడ్ అన్నట్టు టగ్ ఆఫ్ వార్ స్టార్ట్ చేసాం అనమాట. పెళ్లి కూతురు వాళ్ళేమో కొంచెం గ్యాంగ్ తక్కువ ఉన్నారు. సో ఎవరైతే పెళ్లి కూతురికి వరుస అవుతారు కదా పెళ్లి కొడుకుల్లో కూడా, సో వాళ్ళందరూ ఒక సైడ్ కి వెళ్ళి ఆడామన్నమాట అటు ఇటు. ఇంకా ఇక్కడ లేడీస్ సెక్షన్ ఒక్కసారికి అట్లా లాగి ఈడ్చి పడేశారు. ఈ గేమ్ ఆడమేమో కానీ మధ్యస్థం ఎక్కువసేపు జరిగింది. అంటే మీరు చీటింగ్ చేశారని, మేము చీటింగ్ చేశామని ఇలా కొట్టుకోవడానికే ఎక్కువ అయిపోయింది అనమాట. ఆ గేమ్ అయిపోగానే ఇంక ఇక్కడ అంత్యాక్షరికి మొదలయ్యారు. మా బాబాయ్ చూసారా ఎంత సైలెంట్ కూర్చున్నారు. ఒక బ్రహ్మానందం డైలాగ్ గుర్తొచ్చింది, మీలో మీరు కొట్టుకు చావండి నన్ను ఎంటర్టైన్ చేయండి అంటారు కదా, సో అలా కూర్చోన్నాడు మా బాబాయ్. సో ఇక్కడేమో అంత్యాక్షరికి గర్ల్స్ ఒక సైడ్, బాయ్స్ ఒక సైడ్ డివైడ్ అయ్యాము. నన్ను అడగరా చెబుతా వీళ్ళు బాగా చేసినారా పాట. ఈ అంత్యాక్షరి ఆడుతుంటే మా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. ఎప్పుడు కరెంట్ పోయినా నైట్ అందరం పిల్లలం అందరం చేరి కంపల్సరీ ఆడే గేమ్ ఏమంటే అంత్యాక్షరి. మీ హౌసెస్ లో పెళ్లి అంటే హల్దీ చేస్తారా? చేస్తే ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో నాకు కమెంట్స్ లో చెప్పండి. ఇక్కడైతే డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది, చూసి ఎంజాయ్ చేసేయండి. కెట్టుకున్న సందామావే కెట్టుకున్న సందామావే ఊరంతా సోడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటన్నీ చేరకపోతే Let
ఇది వెతకమనే లోకలే. ఇవండి మా హల్దీ సంబరాలు. మీకు అందరికీ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.